కేక్ ప్రిపేర్ చేస్తున్నాం. కేక్ ఏంటంటే మనము ఎగ్ వేయకుండా కేక్ తయారు చేస్తున్నాం అన్నమాట. ఒక కప్పు అంటే నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఒక కప్పు అంటే చిన్న కప్పుతో మనము ఆయిల్ తీసుకోవాలి మిక్సీ గిన్నెలోకి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఒక కప్ షుగరు ఎక్కువ తింటే దీన్ని ఫుల్గా వేసుకోవచ్చు. తక్కువ తిన్న వాళ్ళు ఏంటంటే దీన్ని కొద్దిగా తగ్గించేసుకుంటే సరిపోద్ది. షుగరు, పెరుగు, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు అంటే ఒక కప్పు పెరుగు, ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా చిన్నది ఒక నిమ్మ చెక్క, చిన్నది చాలు నిమ్మ చెక్క, ఎక్కువ అక్కర్లేదు నిమ్మ చెక్క. ఇదంతా మిక్సీ చేయాలి. ఒక కప్పు మైదా పిండి దాన్ని జల్లించుకోవాలి. ఒక కప్పు నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాసు, లేదంటే కప్పుతో అయితే కప్పుతో తీసుకోవచ్చు. మైదా పిండి ఒక కప్పు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సోడా ఒక కొద్దిగా చిన్న స్పూను, 1/2 టీ స్పూను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే బేకింగ్ పౌడరు ఒక స్పూను. ఇవి జల్లించాలి. ఇంకా నెక్స్ట్ అంటే కొద్దిగా సాల్ట్ ఇవన్నీ జల్లించుకోవాలి. కేక్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇవి జల్లించుకోవాలి. జల్లించుకుంటేనే మనకి కేక్ అనేది బాగా నీట్గా వస్తుంది అన్నమాట. అందుకని మనం ఇది జల్లించేసుకోవాలి. మనం ఏంటంటే ఇది జల్లించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఏంటంటే ఇందాక మనం మిక్సీ చేసాం కదా, ఆ మిక్సీ చేసింది దీంట్లో వేయాలి. దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. మనము ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే మనకు ఉండలనే ఉండకుండా ఉంటుంది. నెక్స్ట్ కేక్ అంటే స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది అన్నమాట. అందుకని మనము ఒకే డైరెక్షన్లో మనము నీట్గా దీన్ని బబుల్స్ లేకుండా, అలాగే ఉండలు మనకి లేకుండా కలుపుకోవాలి. దీన్ని ఒకే డైరెక్షన్లో. దీనికి ఏంటంటే మనం ఒక 1/2 కప్పు పాలు కలుపుకోవాలి. ఇది ఏంటంటే మనము చూసుకొని కలుపుకోవాలి. అది ఎక్కువ వేసుకుంటే పలచగా అయిపోయి కేక్ రాదు. అందుకని చూసుకొని వేసుకోవాలి. పాలు తక్కువ 1/2 గ్లాస్ వేసుకోవాలి. అంటే కప్పు అయితే 1/2 కప్పు పాలు. నేను గ్లాస్తో చిన్న గ్లాస్తో వేసుకున్నాను కాబట్టి దానికి సగం గ్లాస్ వేసుకున్నాను పాలు, మిల్క్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది ఇలా కలవాలి. మనము కుక్కర్ పెట్టుకోవాలి. ఓవెన్ అయితే ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేదంటే కుక్కర్లోనైనా చేసుకోవచ్చు. ఇలాగ మనం పెట్టుకునే ముందు, మనము కేక్ చేసుకునే ముందు ఒక 5 మినిట్స్ దీన్ని వేడి చేయాలి. నెక్స్ట్ ఇదంతా మనకు ఉంటుంది కదా, అలాంటి గిన్నె పెట్టుకోవాలి. ఇందులోనే ఒక 5 మినిట్స్ హీట్ చేస్తే సరిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము ఒక గిన్నెకి ఏదైతే కేక్ చేసుకుంటే కేక్ గిన్నె ఉంటే కేక్ గిన్నె చేసుకోవచ్చు, లేదంటే ఇలాగ మందంగా రౌండ్గా కొద్ది వెడల్పుగా ఉండే గిన్నె అయినా సరిపోద్ది. నేను కొద్దిగా చేసుకున్నాను కాబట్టి దీంట్లో చేస్తున్నాను, చిన్న గిన్నెని. ఇది ఏంటంటే కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని దానికి కొద్దిగా మైదా పిండి వేసి శుభ్రంగా అప్లై చేసుకోవాలి లోనంతా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఇలాగ నెయ్యి మైదా పిండి అప్లై చేసుకునే గిన్నె ఉంది కదా, దాంట్లో మనం ఈ కేక్ తయారు చేసుకుంది దీంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏమైనా ఫ్రూటీ ఉంటే వేసుకోవచ్చు. నేను ఏంటంటే జీడిపప్పు గుండ ఉందన్నమాట అది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవి ఒకటి వేస్తున్నాను, బ్లాక్ గ్రేప్స్ వేస్తున్నాను. ఇవన్నీ ఇలా పైన డెకరేషన్ లాగా చేసుకోవాలన్నమాట. పైన
దోసపప్పు జీడిపప్పు గుండ అలాగా డెకరేషన్ లాగా చేసుకొని ఇంకా నెక్స్ట్ ఇలాగ మనము పైన డెకరేషన్ చేసుకోవాలి. ఇలాగ డెకరేషన్ లాగా చేసుకొని నెక్స్ట్ ఇలాగ మనము దేంట్లో పెట్టేసుకోవడమే, కుక్కర్లోనే పెట్టేసుకొని గాలి వెళ్ళకుండా ఉన్న ప్లేట్ అయితే పెట్టుకోవాలి. ఒకవేళ గాజుది ఉంటే గాజు ప్లేట్ ఉంటే గాజు ప్లేట్లో పెట్టుకోవచ్చు. ప్లేట్ అయినా నేను ఏంటంటే గాజు ప్లేట్ లేదు కాబట్టి ఇలా ప్లేట్ పెట్టేస్తాను. ఏంటంటే గాలి మనకి వెళ్ళకుండా బయటికి ఆవిరి అనేది రాకుండా ఉండాలన్నమాట. అలాగా లో ఫ్లేమ్లో మనము దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి టెస్ట్ చేయాలి అవ్విందా లేదని. అవ్వకపోతే మళ్ళీ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ఉంచితే మనకి కేక్ కుక్ అయిపోతుంది అనమాట. ఓకే, కేక్ చూద్దాం రెడీ అయిందో లేదో. మనం ఇలా నైఫ్తో టెస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా నైఫ్తో టెస్ట్ చేసుకుంటే మనకి చూసారా అంటుకోలేదు. ఇలా అంటుకోకపోతే మనకి కేక్ రెడీ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది కేక్ అనేది మన కేక్ అనేది ఇలాగా రావాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంక చుట్టూ ఇలాగ మనము నైఫ్తో ఇలా అనుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలాగ మనం టెస్ట్ చేసుకున్నాక కేక్ ఎలాగన్నా ఏం పడుతుంది మనకి, అంత వేడి అయిపోతుంది. కేక్ అనేది పడుతుంది. ఇది కాస్త చల్లారాలి. ఇంకా చల్లగైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ చూసారా కేక్ చాలా బాగా మెత్తగా బాగా వచ్చింది, ఫ్లంఫీగా బాగుంది కేకు. ఇలాగా మనకి ఒక కేక్ మనకి హాఫ్ అన్ అవర్ అవ్వకపోతే మళ్ళీ మనం ఇంకొక 15 మినిట్స్ మనం పొయ్యి మీద ఉంచుకొని లో స్లిమ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే అడుగు మాడకుండా మనకు వస్తుంది కేక్ అనేది. ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎగ్స్ ఎక్కిపోయినా ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే కేక్ అనేది మనకి ఈజీగా అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ.